శ్రీ సత్యసాయి జిల్లా పరిగి రుద్దం మండలాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పరిగి పోలీస్ స్టేషన్ పరిధితో పాటు రుద్దం పోలీస్ స్టేషన్ సరిహద్దు ప్రాంతాల్లో పరిగి ఎస్ఐ రుద్దం ఇన్ఛార్జ్ ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 14 ట్రాక్టర్లను గుర్తించి జప్తు చేశారు. అక్రమ ఇసుక రవాణాపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజలు కూడా చట్టవిరుద్ధమైన ఇసుక రవాణా సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. ఈ తనిఖీలో పోలీసు సిబ్బంది పాల్గొని అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్ని ఫోన్లు లేకపోతే పరిగిలో అడగండి పోయి. పరిగిలో అంత దమ్ము లేదు. 14 ట్రాక్టర్లు ఇంకా 4-5 తప్పించుకున్నాయి. 20 ట్రాక్టర్లు తిరిగి అంత దమ్ము ఎవరికైనా ఉందేమో చెప్పు, మనం పరిగిలో తిరిగి చూపించి, మనం పర్మిషన్ ఉన్నా కూడా పట్టుకుంటా నేను, లైసెన్స్ లేదని. మీకు పర్మిషన్ లేదు, అర్ధరాత్రప్పుడు నడుపుతారు. ఎట్లా నడుపుతారా మీరు అర్ధరాత్రప్పుడు? ఒకరికి లైసెన్స్ లేదు, ఒకరికి ఒక మండలం నుంచి ఇంకో మండలానికి ఎట్లా తీసుకొని పోతారు మీరు? ఏదన్నా ఒక ఫోన్ వచ్చిందా ఒక వారం, ఎంతమంది ఫోన్ చెప్పుకుందో చెప్పుకోండి, క్లారిటీ చెప్తాను.